పిడుగై కన్నులు ఈదై భూమినైనా బుక్కి హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అనేది చూశారు కదా. సో మీరు కూడా మీ ఫాదర్ అండ్ మీ ఫోటో పెట్టుకొని ఆ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో లేదంటే మీ సింగిల్ ఫోటోతో అయినా ఆ 3D కెమెరా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా ఎడిటింగ్ చేయాలో నేను కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్లీజ్ మీరు వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఇంక అంతే చాలు. సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి లైక్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను కింద మీకు బీట్ మార్క్ ప్రెజెంట్, షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్, ఒక ఫాంట్ లింక్ ఇస్తా. సో ఈ మూడు మీరు ఎలైట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ అండ్ ఒక ప్రాక్టికల్ ఇస్తా, ఈ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు అలైట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ మనం ఫుల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూడడానికి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటాయి. సో నేను 3D కెమెరా ఆన్ ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఈ రామ్ చరణ్ సార్ అండ్ ఈ ఫోటో అయితే ఉంటుంది. సో డబల్ ఫోటో, ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక నేమ్స్ అయితే కానొస్తున్నాయి చూడండి, అంకెలు, ఒక PNG అని ఇక్కడ మీడియా, ఈ మీడియా సింబల్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో అది మీ ఫాదర్దైనా ఎవరిదైనా, సో మీ ఫాదర్దైనా మీరైనా మీ ఫోటో అయినా ఒకటి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు పైన ఎర్జిల్ అనేది కట్ అయిపోతాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, ఫిల్, ఫిట్, స్ట్రెచ్ అని. ఫస్ట్ ఇక్కడ మీరు ఫిట్టింగ్ క్లిక్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా అయితే మీకు వస్తుంది, చూసుకోండి. సో చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో మనం ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసాం. సో ఇప్పుడు నేను లిరిక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో బ్యాక్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళిన తర్వాత లిరికల్ ప్రెజెంట్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి ప్రతి ఒక్క దానికి ఫాంట్ యాడ్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఆరోని క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నది ఇందులో అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో చూడండి, ఈ ఫాంట్ అనేది ఇస్తా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ ఫాంట్ ఆటోమేటిక్గా ఇక్కడ కింద అయితే వస్తుంది. సో ఫాంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా ప్రతి ఒక్కదానికి ఫాంట్ అనేది యాడ్ చేయండి. సో సింపుల్ ప్రాసెసెస్ బాగా సెట్ అయిపోతుంది. సో ఈ ఫాంట్ యాడ్ చేస్తే సో ఈ విధంగా మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే మొత్తానికైతే యాడ్ చేయను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకనేసి నేను కొన్నిట్లకి యాడ్ చేస్తున్నా ఫాంట్. సో మీరైతే మొత్తానికైతే ఫాంట్ అనేది మర్చిపోకుండా అయితే యాడ్ చేసుకోండి. సో ఒక్క లిరికల్ మిస్ అయినా ఫాంట్ అంత అడ్జస్ట్ ఉండదు. సో ఈ ఫాంట్ యాడ్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. మళ్ళీ అదే ప్లస్ని క్లిక్ చేసి కాపీ 22 లేయర్స్ అని ఇక్కడ కింద ఉంటుంది చూడండి, 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ ఇప్పుడు మనం ఫుల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఈ ఫోటో రీప్లేస్ చేశారు కదా, అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 22 లేయర్స్ ఉంటుంది, దాన్ని చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీ డౌన్లోడ్స్లో నేను ఒక ప్రాక్టికల్ వీడియో ఇచ్చానని చెప్పాను కదా, ఆ ప్రాక్టికల్ వీడియో అనేది ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏదైతే యాడ్ చేసా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది మనకి గ్రీన్ స్క్రీన్లో అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్రోమెక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏదైనా ఇక్కడ ఈ కలర్ని క్లిక్ చేసి పెన్ టూల్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక ప్లస్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి ఒకసారి అయితే యాడ్ చేసేయండి. మీకు గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. పోలేదంటే మళ్ళీ అడ్జస్ట్ చేసి ఇక్కడ ఇవి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఫెదరు ఇది. సో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి కొద్దిగా లైట్గా. సో అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇది జూమ్ అయితే చేసుకోండి మీరు. సో మీ 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళేసి గోషన్ బ్లర్ యాడ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసేయండి. చేసేసిన తర్వాత దీని ఫెదర్ అనేది పెంచుకోండి, తగ్గించుకోవచ్చు. సో నేనైతే పెంచుతున్నా. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మీరు ఇక్కడ 3D కెమెరా, సో ఇక్కడ 3D కెమెరా అనేది ఉంటుంది కదా, సో 3D కెమెరా కింద అయితే పెట్టుకోండి, లేదంటే పైన అయినా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఇది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి వీడియో కెమెరాను ఆన్ చేసుకోండి, 3D కెమెరాని. సో ఆన్ చేసుకుంటే మీకు చూడటానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో చూడండి, మీకు ఒకవేళ లిరిక్స్ కనుక రాకపోతే మీరు ఏం చేస్తారంటే 3D కెమెరా కిందికి తీసుకొచ్చుకోండి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా లిరిక్స్ అనేవి, సో ఇది ప్రాక్టికల్ వీడియో అనేది మీకు కానొస్తుంది. సో లేదంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జెడ్ వాల్యూని పెంచుకోండి. సో పెంచుకుంటే మీకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో
సో మీకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇది ఫైనల్గా ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి.